మరి సరే సంజయ్ కొడుకు కేసు ఎట్టిపోయింది, ఏమైతా ఉంది, బెయిలు ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి తీర్పు రిజర్వ్ చేసిరు. అటు ముఖ్యమంత్రి గారు ఆయన క్లియర్గా ఆయన స్టేట్మెంట్ చెప్పిండు, సంజయ్ గారు నీ కొడుకుని తెచ్చి పోలీసులకు అప్పగించని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి మిగతా కేసులలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అంటే తెచ్చి అప్పగిస్తూ ఉన్నారా? మన పోలీస్ వ్యవస్థ ఉంది కదా, నోటీస్ సర్వ్ చేసినారు, 2 రోజుల తర్వాత వస్తా అని అబ్బాయి రిప్లై ఇచ్చినాడు. మరి ఇచ్చినటువంటి అబ్బాయి రాకపోతే పోలీసుల వ్యవస్థ ఏం చేయాలి? పోలీస్ వ్యవస్థ ఏం చేయాలి? తన పని తాను చేసి తీసుకొని రావాలి. ఇప్పుడు సంజయ్ గారు అప్పుడు గౌరవ సంజయ్ గారు మరి మీ దయ మీ కొడుకును కనుక తెచ్చిస్తే మేము విచారణ చేసుకుంటాం అనేటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ పైన సామాన్యుడికి ఎట్లా నమ్మకం కలుగుతుంది? విచారణ చేయండి, విచారణ చేసి కేసును తేల్చండి. ప్రజలంతా దాని గురించి చర్చ పెట్టుకుంటున్నారు. కేంద్ర మంత్రి కొడుకు ఒక విధానం, సాధారణ పౌరునికి మరో విధానం ఎట్లుంటుందని చెప్పి లొల్లి పెడతా ఉన్నారు. ఇక్కడ పోలీస్ వ్యవస్థ పైన ఏలెత్తి చూపుతా ఉన్నారు. ఇంకా కొంతమంది ముందడుగేసి జ్యుడిషియరీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. జ్యుడిషియరీ పైన విమర్శలు చేసి వాళ్ళ కుటుంబం ఫలానా కాబట్టి వాళ్ళకి బెయిల్ వస్తుంది, వాళ్ళకు లంచాలు ఈ అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ ఆస్కారం ఏర్పడతా ఉంది?